హలో ఎవ్రీవన్, వచ్చేసాను మళ్ళీ. జూన్ 4, 2024 సార్వత్రిక ఎన్నికలు, లోక్సభవి, రాజ్యసభవి లెక్కింపులు జరిగే రోజు. ఈరోజు పురస్కరించుని ఈ 2-3 రోజులుగా అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళబరుస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసు వాళ్ళు గమనించి అలర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఏం చేసారంటే, ఎక్కడికి మీరు బయటకు వచ్చి ఈ విషయంపై స్పందించద్దు అని ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ విషయం మీరు ఎక్కడైనా బయట ఎవరితోనూ మాట్లాడద్దని చెప్తున్నారు. అంటే గుంపులుగా కూర్చుని మాట్లాడుకోకూడదు. అది జూన్ 4వ తారీఖున. పొరపాటు మీరు ఆఫీసుల్లో ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళకి ఎక్కడన్నా అనుమానాస్పదంగా కనబడినా సరే, ఒకవేళ మీరు బయట పార్కింగ్లో కానీ కనబడ్డా సరే, వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే, వాళ్ళు ఒకసారి ఆఫీసులో కూడా వచ్చి చూసినా, వాళ్ళకి ఏ అనుమానం వచ్చినా సరే వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ 2 రోజులు ఇంకా కొన్ని గంటల్లో మీకు సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరిగి ఎవరు గెలిచిందని మీకు తెలుస్తుంది. అది తెలిసే వరకు మీరు వాటి గురించి ఏమీ మీ అభిప్రాయాలు ఒకరితోనూ మాట్లాడుకోకూడదని చెప్తున్నారు. అందులోనూ బయట తిరుగుతూ అసలు మాట్లాడుకోవద్దని. లోపల మీ ఇంట్లో ఉండి మీరు మాట్లాడుకుంటే అది వేరు. అది ఎవరికి వినపడినంత వరకు నో ప్రాబ్లం. అదే మీరు రోడ్డు బయటకు వచ్చి ఎక్కడైనా ఆఫీసులో వచ్చి ఎవరితో మాట్లాడుతున్న గొడవలు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వేరు పార్టీలకి అభిమానులు ఉంటారు. సో దానివల్ల మేము గెలుస్తామని ఉద్వేగపడి పోట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఉద్వేగపడి పోట్లాడుకునే అవకాశం ఉండొచ్చు. దానివల్ల గొడవలు జరిగే అవకాశం. అంతేకాకుండా పోలీసులు పెట్రోల్ బాంబులు పట్టుకున్నారు. ఇది ఈ లెక్కింపు రోజున గొడవలు జరిగే అవకాశం ఉందని అవి కూడా పట్టుకున్నారు. అందులోనూ ప్రచారం చేస్తున్నారు, మీరు ఇలా చేయకూడదు, మీరు ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండి ఆ లెక్కింపు ప్రక్రియని మీరు చూసుకోండి టీవీలో, కానీ బయట ఎక్కడ మీరు మాట్లాడొద్దని, అసలు ఎవరిని కలవద్దని చెప్పారు పోలీసులు. మీరు తస్మాత్ జాగ్రత్త. మీరు ఒకవేళ ఆఫీసుల్లో ఉన్నా, స్కూళ్ళల్లో ఉన్నా, ఇంకెక్కడున్నా మీరేమీ ఉద్వేగపడద్దు. ఎవరితో ఇవి మీరు మాట్లాడద్దు. ఎన్నికలు లెక్కింపోయి ఏం జరిగిందో, ఎవరు గెలిచారని తేలిన తర్వాత, అంతా వదిలేసిన తర్వాత అప్పుడు కూడా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి 4వ తారీఖున. అందుకని వాళ్ళు అలర్ట్ చేశారు ఎవరిని బయటికి రావద్దని. సో పొరపాటున మీరు ఎక్కడైనా రోడ్డు మీద ఉన్నా, ఏదైనా పనుల మీద ఉన్నా అయితే ఆఫీసులో ఉండండి, లేదంటే ఇంట్లలో ఉండండి. ఆఫీసులో ఉన్నా వాళ్ళు రారని, పోలీసులు వచ్చి చెక్ చేయరని నమ్మకం లేదు. బట్ మీరు సేఫ్గా ఉండండి. ఇళ్ళలో ఉండటం శ్రేయస్కరం. ఆ ఒక్కరోజు 4వ తారీఖు జాగ్రత్త.